వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీ కేంద్రాలే చిన్నారుల ప్రాథమిక విద్యా వికాసానికి ఆరోగ్యానికి పునాదులని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అటువంటి అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ఏలూరు చోడితిబ్బలోని నవయుగ స్పెషల్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి వంటశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చంటి ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే బాత్రూంలను కూడా పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారితో కలిసి నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ఆహారం రుచికరంగా ఉంటుందా అని చిన్నారులను ఎమ్మెల్యే ప్రశ్నించగా బాగుంటుందంటూ చిన్నారులు ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఆయన ఆప్యాయంగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజున 40-41 కొంత భాగం 42 కూడా దాని డివిజన్ లో ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. ఏదైతే పిల్లలకి భోజనాలు ఏ విధంగా పెడుతున్నారు, దాని నాణ్యత ఎలా ఉందనేది, ఉదయం పాలు, తర్వాత గుడ్డు, తర్వాత ఏం మెనూ ప్రకారం పెడుతున్నారని చెప్పి చిన్నపిల్లలైనా కూడా వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళంతా కూడా బాగున్నాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా రోజు గుడ్డు పాలు కూడా మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే కిచెన్ ఉందో అది కూడా చూడటం జరిగింది. వంటశాల కూడా చాలా శుభ్రంగా ఉంది. అదే విధంగా ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో అవి కూడా పరిశీలించడం జరిగింది. అవి కూడా మొన్నే కొత్తగా కడటం వల్ల అవి కూడా శుభ్రంగా ఉన్నాయి. ఏదన్నా సరే రోజు క్లీన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే చదువు పట్ల ఎక్కువ విద్య అభ్యసించాలంటే ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో, పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మెనూ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకుని పిల్లలకి ఇదైతే పౌష్టికాహారం ఉంటుందని చెప్పి న్యూట్రిషన్ దగ్గర ఒక సలహా తీసుకుని దాని ప్రకారమే మరి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా ఎంతో బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుంది అనేది మీరు అందరూ కూడా చూడాలి. అలాగే అధికారులు అందరూ కూడా ఏదైతే అంగన్వాడీ ఆయాలు ఉన్నారో వాళ్ళు కూడా శ్రద్ధగా పిల్లలు ఎవరైనా తినకపోతే వాళ్ళకు కూడా తినిపించడం జరుగుతుంది. మేము కూడా స్వయంగా వాళ్ళతో కూర్చుని భోంచేయడం, మా నాయకులందరూ కూడా కూర్చుని భోంచేయడం జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. తప్పనిసరిగా రోజు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాం. సిడిపిఓ మేడం గారు కూడా ప్రతి రోజు కూడా ఏదో ఒక స్కూల్ కి విజిట్ చేయటం, అదే విధంగా సర్ప్రైజ్ విజిట్లు చేసినప్పుడే ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏ విధమైన ఇబ్బందులు లేదు. అదే విధంగా ప్రతి నెల కూడా ఏదో చోటకి సర్ప్రైజ్ విజిట్ చేస్తూ పిల్లల పౌష్టికాహారం విషయంలో ఏ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది అది పర్యవేక్షణ చేసి ప్రజలకు కూడా మేము చెప్పవలసిన జవాబుదారీతనం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతోనే మేము మమ్మకం అవటం అంటే ప్రజలు కూడా ఇది గమనించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆకుకూర సాంబార్ వాళ్ళది మామూలుగా స్వీట్ అందుకని వీళ్ళు తినకపోతే మరి తినిపిస్తున్నారా? ఇదిగో మీ అందరికి స్పెషల్ కోట అన్నమాట వాళ్ళ స్వీట్. నేను వస్తున్నాను లేదు ఇటు కూర్చో, నా దగ్గర కూర్చో, కూర్చో ఇటు కూర్చో. చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.